ప్రబీర్ పురకాయస్థ అలుపెరగని పోరాటం పుస్తకావిష్కరణలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాలని వక్తల పిలుపు. మతోన్మాద శక్తులు, అరాచకాలను వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక అభ్యుదయవాదులందరూ ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు సీనియర్ న్యాయవాది వై జయరాజు అన్నారు. ఆదివారం సి క్యాంప్ వద్ద ఉన్న లలిత కళా సమితిలోని సాహితీ వేదిక భవనంలో ప్రబీర్ పురకాయస్థ అలుపెరగని పోరాటం పుస్తకాన్ని హైకోర్టు సీనియర్ న్యాయవాది వై జయరాజు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ సభకు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వై జయరాజు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు ఆవిష్కరించిన పుస్తకం చాలా అవసరం అన్నారు. నేటి పరిస్థితులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజాస్వామ్య విధానాలను, ఆయన జీవిత విశేషాలు, గతము, వర్ధమాన పరిస్థితులను సమ్మిళితం చేసుకొని వ్రాసిన పుస్తకం ఇది అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ నుండి నేటి పరిస్థితుల వరకు పరిస్థితులను వివరించారని అన్నారు. గత 10 సంవత్సరాలలో ఎమర్జెన్సీ కన్నా నియంతృత్వ పోకడల గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు. ప్రజలే పాలకులుగా ఉండే ఈ రోజుల్లో ప్రాథమిక హక్కులకు సైతం హరించి వేస్తున్నారని ఆయన చెప్పారు. ఇందిరాగాంధీ ఓటమి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం లౌకిక పార్టీగా రూపొందిందన్నారు. కాంగ్రెస్ వారు రెచ్చగొట్టినప్పుడు రాజకీయాలను వదిలి మతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేసిన ఎన్నికల తీరును మనం చూశామన్నారు. హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెట్టి వారిని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఉన్మాద శక్తులు పార్లమెంట్లోని మందబలాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు ఏది మాట్లాడినా వారిని అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం జరుగుతుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను కూడా పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. ఎక్కడ ఏ చర్చ జరిగినా మతాన్ని గురించి చర్చించడం జరుగుతోందన్నారు. మతోన్మాదులుగా చేసే నిర్జీవులుగా చేస్తున్నారన్నారు. మతం ముసుగులో ఏమి మాట్లాడాలో చెబుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అందరూ కలిసి పనిచేయాలన్నారు. ధైర్యంగా గొంతు విప్పే పరిస్థితి లేదని, ముస్లింలు, దళితులు, గిరిజన ప్రాంతాల్లో దాడులు జరుగుతుంటే తెలుగు ప్రజలు మతోన్మాద శక్తులకు తలవంచి ఉదాసీనతతో ఉంటూ గులాములుగా ఉండే విధంగా ఉంటున్నారన్నారు. 400 సీట్లు పార్లమెంట్లో వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని, పార్లమెంటు భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలి, కానీ అలా జరగలేదన్నారు. రామాలయం ఎవరు ప్రారంభించారని ప్రశ్నించారు. ప్రజల దృష్టి అంతా వెనకబాటుతనం, నిరుద్యోగంపై కాకుండా హిందూ మతాన్ని ముందుకు తీసుకుపోవడం, హిందూవేతరులను 2వ సిటిజన్ పౌరులుగా చేయాలని చూస్తున్నారని చెప్పారు. పుస్తక రచయిత జీవన విధానం, పరిమాణం గురించి వివరించారు. ఇలాంటి పుస్తకం చాలా అవసరమని, దీనిని అందరూ చదివి అభినందించాలన్నారు. మతం పేరుతో రాజకీయాలు జరుగుతూ మారణ హోమాలు జరుగుతున్నా హ్యూమన్ రైట్స్ స్పందించలేదని అన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగంపై ప్రమాణం చేసి నేడు నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపిన నాడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని చెప్పారు. ప్రముఖ విశ్రాంత ఆర్థిక శాస్త్రవేత్త ఎస్ మన్సూర్ రెహమాన్ మాట్లాడుతూ, బీజేపీలో ఉన్న ప్రస్తుత పాలకులకు కమ్యూనిజం అన్నా, క్రైస్తవులన్నా, ముస్లింలన్నా, దళితులన్నా వీరికి నచ్చదని, జాతీయ నాయకులను సైతం తక్కువ చేసి చూస్తున్నారని చెప్పారు. టెర్రరిస్టులపై, ల్యాప్టామిస్టులపై, బీబీసీ వంటి వారిపై దాడులు జరిగాయి. 320 మంది జర్నలిస్టులు జైల్లో మగ్గుతున్నారు. 2023 రిపోర్టు ప్రకారం ఛార్జ్షీట్ లేకుండా జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. 2 ముఖ్యమంత్రులను సైతం జైళ్లలో ఉంచిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. 85,000 మంది జర్నలిస్టులు, విలేకరులు ఉన్నారు. 150 దేశాలలో 166 ర్యాంకులతో మనం ఉన్నామన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెరసం నాయకులు పినాకా పాని మాట్లాడుతూ, అందరం రాజ్యాంగ హక్కులను గురించి మాట్లాడుతూ ఉన్నాం. న్యూస్ క్లిక్ లాంటి మీడియా జీవనం కోసం నడుస్తున్నాయి. పత్రికలు లేని సమాజంలో ఎలా మసులుకోవాలి అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళంటే మోడీకి రుచించదన్నారు. మందబలాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయవచ్చు అనే భావన ఉందని, ఓట్లు డబ్బులు ఇచ్చి కొంటుంది, మతం మత్రు మనసుల్లో ఎక్కించడం వల్ల బీజేపీ చాలా భ్రష్టు పట్టిందని చెప్పారు. బీజేపీ పుట్టుకతోనే కుల వ్యవస్థపై ఆధారపడి బతికే పార్టీ అన్నారు. మైనార్టీల రిజర్వేషన్లు తీసివేస్తామన్నారు. హిందుత్వం రుచించని వేలాది మందిని జైళ్లలో మొగ్గుతున్నారన్నారు. ఆదివాసీలపై 90% కేసులు ఉన్నాయని, గత కాంగ్రెస్ బీజేపీకి తేడా ఉందన్నారు. కర్నూలు సివిల్ ఫోరం అధ్యక్షులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, సమాచార స్వేచ్ఛ కనుమరుగవుతోందని అన్నారు. పోరాట యోధులు ఎలా ఉండాలి, రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయి, ప్రసార సాధనాలు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వారి చెప్పుల్లో చేతుల్లో ఎలా నలుగుతున్నాయి, విధిలేక వస్తువులను అమ్ముకునే విధంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించేందుకు పీడిత ప్రజలందరూ ఏకం కావాలని, ప్రజలను చైతన్యం చేస్తే విజయం సాధించవచ్చన్నారు. ఓరకల్లులో సోలార్ విద్యుత్ కోసం ఇచ్చిన భూములు రైతులు ఎలా మోసపోతున్నారో స్పష్టంగా వివరించారు.
ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ మాట్లాడుతూ మీడియా సమాజానికి గీటురాయి అనడానికి లేదు. ప్రబీర్ పురకాయస్థ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ భావజాలాలను ప్రకటించడానికి పత్రికలు, మీడియాలో ఉన్న సమస్యలను పరిష్కారానికి మార్గం మార్క్సిజం ప్రధానమన్నారు. రైతాంగం, వ్యవసాయ తదితర అంశాలు, నిరుద్యోగం, నిరుత్సాహం, దేశం ఎదుర్కొనే సమస్యలతో మార్క్సిజం నుండి అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ మార్క్స్ లెనిన్ విధానాలే భారతదేశానికి ఉపయోగం అన్నారు. కల్బుర్గి, గౌరీ లంకేష్లు, కవులు, రచయితలు, ముస్లింలు అందరినీ చంపేస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రభుత్వాలకు భారతదేశంలో ప్రజలు చైతన్యం చేసి ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. కార్పొరేట్ మత సంస్థలు వచ్చిన తర్వాత మతదాడి పెరిగి రైతులు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కూలీలు ఆకలి చావులు పెరిగాయని, దళిత గిరిజనుల్లో పోషకాహారం లేక రక్తహీనత పెరిగిందని, కార్పొరేట్ మత రాజకీయాన్ని అందరూ కలిసి ఎదుర్కోవాల్సి ఉందని ఆయన చెప్పారు.